హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. మన ఛానల్కి కొత్తగా వచ్చినారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేది వచ్చి ఓల్ఫుల్లో 300 లీటర్ పెద్ద సైజు సింగిల్ డోర్లో పెద్ద సైజు ఫ్రిడ్జ్ అనమాట. దీని కంప్లైంట్ ఏమంటే ఎక్కువ ఐస్ గడ్డ కట్టేస్తుంది, అంటే కట్ ఆఫ్ అవ్వట్లేదు, కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది. కింద డీ ఫ్రిడ్జ్ తప్ప కింద మామూలుగా మనం వెజిటబుల్ బాక్స్ దాకా అంత ఫుల్ కూలింగ్ అయితే రాలేదు. అంటే కూరగాయలు చెడిపోతుంది, లేదంటే ఒక్కొక్కసారి ఫుల్గా వచ్చి కూరగాయలు కూడా ఎక్కువ గడ్డగట్టి పాడైపోతుంది అనేది కంప్లైంట్. మనకు దీంట్లో అంటే ఇక్కడ కంప్లైంట్ మనకు ఉండే వెరిఫై ఏమంటే థర్మాస్టాటర్ వచ్చి డైరెక్ట్ అయిపోవడం వల్ల ఈ కంప్లైంట్ అన్నీ వస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే దాని థర్మాస్టాటర్ అనేది మనం మార్చాలా. ఇప్పుడు దీన్ని మార్చాలనుకుంటే మనకు ప్యానల్లో వచ్చి కాయిల్ షీట్ మొత్తం ప్యానల్ మొత్తం ఇప్పాలా. దీనికి వచ్చి పైన 2 నట్టులాగా వస్తుంది. ఆ నట్టు ఇప్పేస్తే బాక్స్ మొత్తం అంటే కిందకి దిగుతుంది. దానిపైన ఉంటుంది అనమాట ఆ థర్మాస్టాటరు కమ్మీ సెన్సార్ కమ్మీ లాగా ఉంటుంది. అది దాన్ని మనం రిమూవ్ చేసేస్తే మనం కింద బాక్స్ ఇప్పేయచ్చు. థర్మాస్టాటర్ బాక్స్ ఇప్పిన తర్వాత మనం ఈజీగా మార్చేయచ్చు అనమాట. బాక్స్ ఇప్పేసినాము. దాని కింద అంటే లోపల ఒక స్క్రూ నుంచి వస్తుంది, స్టీల్ స్క్రూ ఇస్తుంది. పైన చిన్న ప్లేట్ లాగా ఉంది కదా, దాని కింద వస్తుంది ఆ థర్మాస్టాటరు. ఒకవేళ మనం అక్కడ ఊడిపోయి ఉన్నా కూడా మనకు వచ్చి కట్ ఆఫ్ అనేది అంత తేలిక అవ్వదు. దానికి ఆనుకొని ఉంటేనే మనకు అనేది ఆ టెంపరేచర్ దానికి అందుతుంది. ఆ లోపల పాదరసం లాగా ఉంటుంది, అది వచ్చి మనకు అంటే ఆ థర్మాస్టాటర్ని కట్ ఆఫ్ చేసేదానికి అన్నీ పనిచేస్తుంది అనమాట. మనం ఇప్పుడు అదన్నీ తీసేసి ఇప్పుడు మనకు ఈజీగా కింద ఇప్పేయచ్చు. కింద వచ్చి మనం జస్ట్ ఆ బాక్స్కి 2 స్క్రూలే ఉంటుంది, లోపల ఒకటి బయట ఒకటి. ఇప్పేస్తే మనకు ఈజీగా లోపల ఉండే థర్మాస్టాటర్ ఇప్పేయచ్చు. దీనికి వచ్చి ఓల్ఫుల్ థర్మాస్టాటర్లు కొంచెం మామూలుగా మనకు తెలిసిందే. ఓల్ఫుల్, గోద్రేజ్, వీడియోకాన్ ఇదన్నీ దాదాపు ఒకే సైజు ఒకే మోడల్ ఉన్నట్టు ఉంటుంది. మామూలుగా ఎల్జీలోను సామ్సంగ్లోను కొంచెం చిన్న సైజు వస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కూడా మనకు చిన్న సైజే వస్తుంది ఓల్ఫుల్ కూడా. ఇది కొంచెం అంటే ఓల్డ్ మోడల్ కాబట్టి మనకు లావ్ సైజు అన్నట్టు వస్తుంది. ఈ 2 క్లిప్ మనం తీసేస్తే, సాకెట్ తీసేస్తే మనకు ఆ బాక్స్ అనేది తనిగా చేతికి వచ్చేస్తుంది. పాత థర్మాస్టాటర్ మనం ఇప్పేసి కరెక్ట్గా మళ్ళీ అంటే ఒకటి నుంచి మనకు పెరిగేటట్టు మనకు తిప్పేదానికి ఈజీగా కరెక్ట్గా మనం ఆ యాంగిల్లో పెడితే సరిపోతుంది. లేదు మార్చి మనం ఒకవేళ బిగించేస్తున్నాం అనుకుంటే తల కింద తిప్పేటట్టు ఉంటుంది. అది వరకు మనం చూసుకోవాలా. ఈ నట్టు మనం ఇప్పేస్తే ఆ థర్మాస్టాటర్ లోపల నుంచి చేతులు ఇప్పేయచ్చు, అంటే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. పైన మనం రాడ్ ఆల్రెడీ లూజ్ చేసినాం కదా, ఆ ప్లేట్ కింద ఈ థర్మాస్టాటర్ కమ్మిని ఆడపెట్టి మనం టైట్ చేసేయాలా. బాకెట్ని టైట్ చేసుకోవాలా. అది వచ్చి స్టీల్ స్క్రూ వస్తుంది లోపల పక్క,
మనం కూలింగ్ కాయిల్ లోపల ఒక స్క్రూ డ్రైవరు ఈజీగా మనం తిరుగుతుందంటే అది ఎంత పెద్ద కాయిల్ ఉంటుంది అని ఆలోచించండి. మన దాదాపు ఒక 13 ఇంచి ఒక అడుగు పైన ఉంటుంది. 12 ఇంచులు అంటే ఒక అడుగు, దానికన్నా ఒక పెద్ద సైజే ఉంటుంది. కూలింగ్ కాయిల్ వచ్చి 12 ఇంచులు అనమాట. అంతే పెద్ద సైజు కూలింగ్ కాయిల్ ఇది. వర్ల్పూల్లో హైయెస్ట్ సైజు లెక్క ఇది. ఇంకొకటి 360 లీటర్ వస్తుంది. ఈ సైజు కూలింగ్ కాయిల్ దానికి కూడా వస్తుంది. పెద్ద ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది ఇది. అన్ని స్క్రూలు అన్నీ అయిపోయింది. అంతే, ఇంకా మనం ఒకసారి అంటే ఆన్ చేసి చూసుకునేస్తే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే మన వీడియోని లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తూ ఉన్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోని షేర్ చేయండి. మన ఫ్రెండ్స్కి కొంచెం రికమెండ్ చేయండి ఫ్రెండ్స్.